రేపు సాయంత్రం 4 గంటలకు గవర్నర్ను కలవనున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కోటి సంతకాల ప్రతులను గవర్నర్కు అందజేయనున్నారు. సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిసి గవర్నర్కు కోటి సంతకాల పత్రాలను అందజేస్తారు. అంతకుముందు రేపు ఉదయం 10 గంటలకు కోటి సంతకాల పత్రాల వాహనాలను వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద జెండా ఊపి లోక్భవన్కు పంపిస్తారు వైఎస్ జగన్. ఆ తర్వాత పార్టీ నేతలతో భేటీ అవుతారు. పార్టీ శ్రేణులతో సమావేశం తర్వాత లోక్భవన్కు వెళ్లనున్నారు వైఎస్ జగన్. కూటమి సర్కార్ తీసుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ పెద్ద ఉద్యమాన్ని చేపట్టింది. ప్రజల నుంచి కోటి సంతకాలను సేకరించింది. ఈ కార్యక్రమం అంచనాలకు మించి సూపర్ సక్సెస్ అయింది. వైఎస్ఆర్సీపీ శ్రేణులే కాదు, యావత్ ఏపీ ప్రజానీకం కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొంది. చిన్న పెద్ద, ముసలి ముతక అనే తేడా లేకుండా కూటమి సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా గళం విప్పారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఊరువాడ ప్రజలు ఈ కార్యక్రమంలో భాగమైన తీరు రాజకీయాలకు అతీతంగా అందరినీ ఆశ్చర్యపరిచింది. అక్టోబర్ 10వ తేదీ నుంచి ఇప్పటి వరకు సేకరించిన సంతకాల ప్రతులను ఆయా జిల్లా కేంద్రాలకు తరలించి అక్కడి నుంచి తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయానికి తీసుకువచ్చారు. కుప్పం నుంచి ఇచ్చాపురం, కర్నూలు నుంచి కాకినాడ వరకు ప్రజానికం కదం తొక్కి సంతకాల సేకరణలో పాల్గొంది. వీటన్నింటినీ ఎల్లుండి వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్కు అందజేయనున్నారు.